సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం పరిధిలోని సుల్తాన్పూర్ సర్వే నంబర్ 30లోని జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాలపై మీడియాలో వస్తున్న కథనాలపై స్పందించిన తహసీల్దార్ రాధా వాస్తవాలను వక్రీకరించి కబ్జాలకు అధికారులు సహకరిస్తున్నారని ప్రచారాన్ని ఖండించిన తహసీల్దార్ సర్వే నంబర్ 30లోని ఇనాం భూములకు సంబంధించి వ్యవహారం కోర్టులో ఉందని కబ్జాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన తహసీల్దార్ నిన్న ఒక మీడియా కథనంలో సుల్తాన్పూర్ సంబంధించి 30 సర్వే నెంబర్లో జరిగేటువంటి ఎంక్రోచ్మెంట్కి సంబంధించి ఒకటి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా ప్రాపర్ ఎవిడెన్సెస్ ఏం లేకుండా ఒక జిల్లా కలెక్టర్ని తర్వాత ఎంఆర్ఓని ఎంక్రోచ్మెంట్కి సహకరిస్తున్నారని ఒక వార్తా కథనం రావడం జరిగింది. అది ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు, వాటికి ప్రాపర్ ఎవిడెన్సెస్ ఏం పెట్టకుండా వాళ్ళు అట్లా మీడియా కథనం ప్రచురించడం చాలా బాధాకరం. మేము ఆఫీసర్లుగా దాన్ని ఖండిస్తున్నాము. ఎందుకంటే సుల్తాన్పూర్లో 30 సర్వే నెంబర్ అనేది మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ చెప్తాను దాని గురించి. అది మొత్తం 722 ఎకరాలు ఉంటుంది. దాంట్లో 242 ఎకరాలకి ఆల్రెడీ రైతులకి ఒరిజినల్ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఓఆర్సీ వచ్చింది. తర్వాత 384 ఎకరాలు ఇనాందారులకు గవర్నమెంట్కి మధ్య అది కోర్టు డిస్ప్యూట్ నడుస్తుంది. అది పాన్మక్త ఇనాం, అది ఇనాం ల్యాండ్, ప్రభుత్వ భూమి కాదు, అది ఇనాం ల్యాండ్. ఇనాందారులకు గవర్నమెంట్కి దాంట్లో డిస్ప్యూట్ నడవడం వల్ల అది మనం కోర్టు కేసు డిస్ప్యూట్ కింద పరిగణిస్తున్నాము. దాంట్లో ఏంటంటే మనకు ఈ మధ్య కాలంలో కొన్ని ఎంక్రోచ్మెంట్స్ వచ్చినాయని తెలియగానే మా ఆర్ఐ గారు సెప్టెంబర్ 21, 2024లో అక్కడ జరిగేటువంటి జేసీబీ వర్క్స్ని ఆపించడం జరిగింది. ఇది మేము మా దగ్గర ఫొటోస్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, మేము మీడియాకు కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత సెప్టెంబర్ 21, 2024 మా ఆర్ఐ గారు విత్ పోలీస్ ఫోర్స్తో యుక్తంగా వెళ్ళి అక్కడ ఉండేటువంటి జేసీబీలని స్టాప్ చేయడం జరిగింది. అక్కడ చిన్న చిన్న టిన్ షీట్స్ ఉంటే వాటిని రిమూవ్ చేయడం జరిగింది. ఆ రోజు జరిగింది ఆల్రెడీ. తర్వాత మళ్ళీ అగైన్ కొన్ని కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయని మా నోటీస్కి వచ్చిన తర్వాత మేము రీసెంట్గా 16వ తారీఖు మేము అమీన్పూర్ ఎస్హెచ్ఓ గారికి లెటర్ రాయడం జరిగింది. 16/11/2024 రోజు మేము లెటర్ రాసాము. మేము 19th 11/2024కి ప్లాన్ చేసుకున్నాం. అక్కడ ఉన్నటువంటి ఇంకా ప్లాటింగ్ స్టోన్ జరుగుతున్నాయి, దాన్ని రిమూవ్ చేయడానికి మేము ప్లానింగ్లో ఉన్నాము. మేము ప్లానింగ్లో ఉండగానే వీళ్ళు మీడియా వాళ్ళు కలెక్టరు ఎంఆర్ఓ గారు సహకరిస్తున్నారని ఒకటి తప్పుడు సమాచారంతో తప్పుడు కథనం ప్రచారం చేశారు. అది వాస్తవం కాదు అని చెప్పడానికి మేము ఇలా ప్రెస్ మీట్ పెట్టుకున్నాము. ఆల్రెడీ మేము అది ఆ టిన్ షీట్స్ కానీ ప్లాటింగ్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవి తీయడానికి మేము ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకున్నాము. మేము ఎస్హెచ్ఓకి ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నాము. మాకు మెన్ అండ్ తర్వాత ఫోర్స్ని మాకు పెట్టమని ఒక లెటర్ కూడా పెట్టున్నాము.